అనకాపల్లి మైన్స్ ఏడీ మజ్జి శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. మజ్జి శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడీగా అసిస్టెంట్ జియాలజిస్ట్ పురుషోత్తమ నాయుడికి బాధ్యతలు అప్పగించింది. పంచదారలో క్వారీ గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అనుమతులు, జిల్లాలో పలు క్వారీల అక్రమ అనుమతులకు సంబంధించి విచారణ చేపట్టాలని ప్రభుత్వానికి విజయకృష్ణన్ నివేదిక అందించారు. దీంతో పంచదారల కొండ అక్రమ తవ్వకాల వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ తర్వాత క్వారీకి అక్రమ అనుమతులు ఇచ్చిన శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. మజ్జి శ్రీనివాస్ సస్పెండ్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, అనకాపల్లి జిల్లాలో సంచలనం రేపిన పంచదారుల అక్రమ తవ్వకాల విషయంలో ప్రభుత్వం మరో ముందడుగేసిందని చెప్పుకోవచ్చు. పంచదారుల అక్రమ తవ్వకాల విషయంలో అనకాపల్లి మైన్స్ ఏడీ మజ్జి శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసిద్ధి చెందిన పంచదారుల కొండపై భారీ ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని నియంత్రించడంలో విఫలమయ్యారని అనకాపల్లి మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మజ్జి శ్రీనివాస్ ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థానంలో అసిస్టెంట్ జియాలజిస్ట్ కె పురుషోత్తమ నాయుడికి బాధ్యతలు అప్పగిస్తూ తాత్కాలికంగా ఆయనకి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విషయంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ప్రభుత్వం కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది. జిల్లా కలెక్టర్ కు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని, ఈ పంచదారుల అక్రమ తవ్వకాల విషయంలో ఎవరెవరి పాత్ర ఉందని మాత్రం స్పష్టంగా చెప్పాలంటూ కూడా ఒక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలోనే ఇప్పుడు ఏడీ మజ్జి శ్రీనివాస్ ను సస్పెండ్ చేసినట్లు తాజాగా ఈ జీవో విడుదలైంది. అయితే ఈ ప్రస్తుతం దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది కూడా దీనిపైన సమగ్రమైన దర్యాప్తు చేయాలని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సతీష్.